మాతృదేవోభవ. మనసు పొరలలోన మదమత్సరములు క్రోధలోభములను క్రూర మృగములు ఎన్నో పెరుగుచుండె ఎప్పుడు వేటాడేదో. జగన్మాత. మనసు వనములోన మదమత్సరములు క్రోధలోభములను క్రూర మృగములు ఎన్నో పెరుగుచుండే ఎప్పుడు వేటాడేదో. ఆలసింపదగునే అమ్మ మనసు, ఆలసింపదగునే అమ్మ మనసు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 859వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జగన్మాతని, విశ్వకర్త్రిని, జగద్ధాత్రిని, విశ్వమాతని మనం ప్రార్థించాలి. మా మనస్సు ఒక మహారణ్యం అమ్మ. ఇందులో ఎప్పుడు మదం, మాత్సర్యం, క్రోధం, లోభం అనే క్రూర మృగాలు పెరుగుతూనే ఉంటాయి. ఇక నువ్వు వేటాడాలి కానీ మేము వేటాడలేకపోతున్నాం తల్లి. ఎప్పుడూ వేటాడేదు. ఆలసింపదగునే అమ్మ మనసు. తల్లివి అంటారు కదా. అమ్మా, నువ్వు జగత్తుకంతటికీ తల్లివైతే తల్లి ఎవరైనా బిడ్డ పిలిస్తే ఆలస్యం చేస్తుందా అని మాతృభావనతో మనం ప్రార్థిస్తేనండి భగవత్ కరుణ సత్వరం మన మీద ప్రసారిస్తుంది, మన మీద ప్రసారం అవుతుంది. అంత ప్రభావం ఉంటుంది ప్రార్థనకి. నిర్వేద ప్రత్యర్థినీకలు ప్రార్థన అంటారు భాసమహాకవి తన మధ్యమ వ్యాయోగం అనే నాటకంలో. ఎప్పుడూ నిర్వేదానికి మందు ఏమిటంటే ప్రార్థనే అంటారు. మనసు పొరలలోని మదమత్సరములు క్రోధలోభములను క్రూర మృగములు ఎన్నో పెరుగుచుండే ఎప్పుడు వేటాడేదో. ఆలసింపదగునే అమ్మ మనసు. ప్రపంచ చరిత్రలో మనం సామ్యవాద పతనాన్ని గురించి చెప్పుకుంటున్నాం. కారణాలేమిటి? ఎప్పుడూ వ్యక్తికి సొంతం అనేది కొంత ఉండాలి, లేదా జీవితమే ఉండదు. కోరిక లేకపోతే జీవితం లేదు. ఆ కోరిక సర్వమానవ సంక్షేమం, సర్వమానవ సౌభ్రాత్రం. ఆగస్టు 15 చెప్పుకుందుకు బాగుంటాయి. ఇవి రోజువారీ ఆచరణ కుదిరేవి కాదు. రోజువారీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యక్తికి స్వార్థం ఉంటుంది. స్వార్థం అంటే దోషం కాదు. తన ప్రయోజనాలు తాను చూసుకోవడం వరకు పర్వాలేదు. అవి ఇతరుల ప్రయోజనాలకు ఆటంకం కలిగించేలా ఉండకూడదు. అంతేకాని అసలు నీకంటూ ఏ ప్రయోజనాలు ఉండడానికి వీల్లేదు, నీకంటూ ఏ ఆస్తి ఉండడానికి వీల్లేదు, నీకంటూ ఏ హక్కు లేదు. మొత్తం అంతా రాజ్యమే, అన్నీ ప్రభుత్వమే, అంతా ప్రభుత్వమే చేస్తుంది అన్న వ్యవస్థ తప్పే. అంతా ప్రైవేటే, ఎవరిష్టం వారిది. తుపాకులు కూడా మీరు పెట్టుకోవచ్చు మీ ఆస్తులు కాపాడుకోవడానికి. అంటే వాళ్ళు ఇతరుల ప్రాణాలు తీసేస్తారు, చూస్తూనే ఉన్నాం. సమాజ సేవలో అంతయుధారపోయవలనన్న శ్రమింపగ ఎవరొర్తురు. ఎంత శ్రమించి తెచ్చినను ఇంతయో అంతయో సొంతమన్నటు ముంతను దాచుకోగలుగు ముచ్చటలేదు. సమాజ సేవలో అంతయుధారపోయవలనన్న శ్రమింపగ ఎవరొర్తురు. ఆద్యంతము త్యాగమేయనగ త్యాగము చేసిరి సామ్యవాదము. మొత్తం అంతా సమాజ సేవకి, అంతా ప్రభుత్వమే. ఎవరు వ్యక్తులకు ఏమీ ఆస్తులు ఉండడానికి వీలేదు, ఎవరు ఏ సంస్థలు పెట్టడానికి వీల్లేదు. పెడితే అది ప్రభుత్వానికి అనుకూలమైన సంస్థే. ఏ పత్రికలు పెట్టడానికి వీల్లేదు, పెడితే అది ప్రభుత్వానికి అనుకూలమైన పత్రికే. అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యాఖ్యానం కూడా రావడానికి వీల్లేదు. అంటే ఖచ్చితంగా నియంతృత్వం అయిపోతుంది. ఇంకా పూర్వం రాజరికానికి దీనికి తేడా ఉంది. రాజద్రోహం ప్రతిదీ రాజద్రోహమే. రాజు చేసిన పని తప్పు ఉంటే రాజద్రోహం అంటారు, మరణ శిక్ష వేసేస్తారు. విమర్శించేవాళ్ళు లేనప్పుడు ఖచ్చితంగా రాజు నియంతే అవుతాడు. రాజు ఏమిటి? రాజేంద్రుడు, దేవేంద్రుడు అయినా నియంతే అవుతాడు. విమర్శించేవాడు ఉండి తీరాలి. ఆ విమర్శించేవాడు మళ్ళీ అధికారం సంపాదించడానికి కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళని సరిచేసి ప్రజాసేవ చేయించడానికి విమర్శ చేయాలి. వీటికి అన్నిటికీ మూలం సహృదయం. ఆ సహృదయానికి మూలం దేహాత్మ భావన రాహిత్యం. నేను ఈ శరీరం కాదు అనే భావనని మనం ప్రజలందరిలోనూ పెంచాలి. మానవులలో పెంచడం సాధ్యమే. నిప్పు అన్నింటిలోనూ ఉంటుందండి. తేజస్సు అంటారు. అగ్నిదీప్తి అన్నింటిలో ఉంటుంది. అగ్నిదీప్తి లేకపోతే సృష్టిలో ఏ వస్తువు ఉండే అవకాశం లేదు. కానీ అది కట్టెలో బాగా వ్యక్తం అవుతుంది. భగవద్దీప్తి అందరిలోనూ అన్నింటిలోనూ ఉంటుంది. అది మానవునిలో బాగా వ్యక్తం అవుతుంది. రామకృష్ణ పరమహంస చెప్పిన మాట రామకృష్ణ కథామృతంలో. మంచిది. ఆ మానవులను చైతన్యపరచాలి, ఆత్మ చైతన్యపరచాలి. ఏదో సామాజిక చైతన్యం పేరు మీద ఊరికే వ్యక్తిగత అభివృద్ధి కాదు. మళ్ళీ ఇక్కడ ఇది ఎంత పెరిగినా తరుగుతుంది. ఇది
మీరు సామ్యవాదాన్ని చూసుకోండి, ఎలా దేశం 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 అలా అన్ని దేశాలు వ్యాపించిందో అలాగే పడిపోతుంది, అలాగే పడిపోయింది. అందుకే వసుధైక కుటుంబం ఏదో ఏర్పడుతుంది అనుకున్న ఆశలు అడి ఆశలయ్యాయి, వాటి మీద నీళ్లు జల్లినట్టు అయిపోయింది. ఎందుకని? మా వ్యవస్థ గొప్పది, మా నమ్మకాలు గొప్పవి, మా సిద్ధాంతం గొప్పది అనడం కోసం లేని విషయాలు ఉన్నట్టు ప్రచారం చేశారు. పెట్టె కథలనేదు పట్టాలపై నుండి పెట్టెలోనే పరుగు పెట్టుకొను గమ్యమేది అనుచు కంగారు పడిపోయి 70 ఏండ్ల పిదప దెబ్బ తెలిసి. 1910 ప్రాంతాల్లో వచ్చింది ఈ కమ్యూనిజం అక్కడ అధికారానికి. 80 ఏళ్లకి మొత్తం దెబ్బ తెలిసింది, 90 ఏళ్ళు కుప్పకూలింది. సోవియట్ 16 ముక్కలైంది. యూనియన్ యూనియన్ అంటే యూ వేరు, నీ వేరు, యా వేరు, నకారపులు వేరైంది. ఎందుకైంది? ప్రతి జాతికి ఏదో కొన్ని మూలాలు ఉంటాయి, ఏవో వాటి ప్రకారం వాళ్ళు బతకాలనుకుంటారు. మీరు అసలు దేవుణ్ణి నమ్మడానికి వీల్లేదు, అది అరాచకత్వానికి దారితీస్తుంది, అది ఘోరాలు నేరాలు దానివల్లే జరుగుతాయి అని దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరినీ చంపేస్తాం అని ఎక్కడ ప్రార్థనా మందిరాలు కాదు, వాడికి విసుగొస్తే దేవుణ్ణి ప్రార్థించుకునే అవకాశం కూడా లేకుండా చేశాక వాడు తిరగబడక ఏం చేస్తాడు? పెట్టే కథల లేదు పట్టాలపై నుండి ఓ ప్రచారాలు చేసేశారు. అట్టలకు పనికొచ్చే పుస్తకాలన్నీ పెట్టి 2 రూపాయలకు అమ్మేసి ప్రతి ఊరికి పంపించారు. మా ఊరికి పేపర్ వచ్చేది కాదండి, సోవియట్ యూనియన్ వచ్చేదండి. ఆశ్చర్యంగా ఉండేది, మాకు పేపర్ వచ్చేది కాదు. దేశంలో వార్తలు తెలిసేవి కావు, రష్యా వార్తలు మాకు బాగా తెలిసి. అంత పని కట్టుకుని ప్రచారం చేయాలండి. ఇదే స్వార్థం అంటే. వ్యక్తి స్వార్థం పనికిరాదా? సమాజ స్వార్థం పనికొస్తుందా? ఒక జాతి ఒక దేశ స్వార్థం, ఆ దేశం ఉద్యమం అంతటా వ్యాపించాలి ప్రపంచంతో. ఎందుకు గొడవ? మీ పాలన మీరు చేసుకోవచ్చుగా. వారసా కూటమి ఎందుకు పెట్టాలి? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఆక్రమించాలి? 10 ఏళ్ల పాటు ఏడిపించుకుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ని. తర్వాత అమెరికా వాడు ఆక్రమించాడు. ఇప్పటికి దిక్కులేదా దేశానికి? అమెరికా వాడికి వ్యతిరేకంగా పోరాడబట్టి కదా వియత్నాంను రష్యా సమర్థించింది, లేకపోతే తనంత తాను సమర్థిస్తుందా? ఎక్కడికక్కడ ముఠాలా ముఠాలా ముఠాలా. ఇదేదో పెద్ద సామ్యవాదం. ప్రపంచ కార్మికులారా, ఏ అమెరికా వాళ్ళు కార్మికులు లేరా? అమెరికా దేశం కదా. వ్యక్తిగత స్వార్థం ఎలాంటిదో సైద్ధాంతిక స్వార్థము అటువంటిదే. మన సిద్ధాంతం మంచిదండి, దాన్ని అంతా ప్రచారం చేయాలని నువ్వు అనుకుంటున్నావు. మీ సిద్ధాంతం మంచిదని వాళ్ళు అనుకోవట్లేదు. అంత సిద్ధాంతం గొప్పదైతే వాళ్ళు తీసుకెళ్లి ప్రచారం చేసుకుంటారు. మనం ఎందుకు చేయాలి? బౌద్ధ మతం దగ్గర నుంచి జరిగింది ఈ తప్పు. బౌద్ధ మతం దగ్గర నుంచి చక్రవర్తులు బౌద్ధ మతం స్వీకరించారు, సరే అది వారి ఇష్టం. అసలు రాజకీయాల్లోకి మతం ప్రవేశించకూడదు. రాజకీయాల్లోకి మతం ప్రవేశించడం అనేది బౌద్ధ మతంతోనే ప్రారంభమైంది. వైదిక ధర్మం పరిపాలించినంతకాలం రాజకీయాల్లో మతం ప్రవేశం లేదు. వశిష్ఠుడు ఎప్పుడూ రాజనీతి వ్యవహారాల్లో వేలు పెట్టలేదు. రామునికి పట్టాభిషేకం జరిగినప్పుడు కానీ, రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు కానీ రామాయణం పరిశీలించుకోండి. విపరీతంగా ఎక్కడో అసూయలు పెచ్చరిల్లిపోయి ధర్మానికి ద్రోహం జరుగుతుందంటే ఒక్క మాట చెప్పారు మహర్షులు, అంతే. ఇంకెప్పుడూ మాట్లాడలేదు వాళ్ళు. నిత్య రాజకీయ వ్యవహారాల్లో ఏ రాజగురువు చెయ్యి పెట్టలేదు, వేలు పెట్టలేదు. ఆ ధార్మికమైన కార్యకలాపాలని ప్రజా జీవనానికి దగ్గర చేశారు, రాజకీయానికి దూరమే చేశారు. రాజుల్ని పరిపాలించుకునే స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడైనా సందర్భం వస్తే ప్రజల తరఫున మాట చెప్పాల్సి వస్తే వెళ్ళి హితవు చెప్పారు. వింటే విన్నారు, లేకపోతే లేదు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అంత దుర్మార్గంగా ప్రవర్తించిన మైత్రేయ మహర్షి వెళ్ళి ఒక మాట చెప్పాడు కానీ శాసించలేదు. బౌద్ధ మతం రాజమతం అయ్యాక కనిష్కుడు దూతలను పెంపను, అశోకుడు ప్రపంచమనంతటికీ దూతలను పెంపను. ఇది అనవసరమేనండి. ఎందుకు పంపాలి? వాళ్ళకి తెలియదా వాళ్ళకి ఏ మతం కావాలో? అక్కడి నుంచి అక్కడ స్థానికులు తిరగబడతారు, సహజం అది. అన్ని దేశాల్లోనూ వ్యాపించింది. మామూలుగా వ్యాపించడం కాదు బౌద్ధ మతం. ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రతి 5గురులో ఒకడు బౌద్ధుడు. ఇవాళ ఎక్కడుంది? ఎక్కడున్న బౌద్ధ రూపంలో ఉందా? అనేక జాతక కథల పునర్జన్మాల. ఇంకా బౌద్ధ మతం ఏమిటండి నా తలకాయ. అక్కడి నుంచి ప్రతి దాంట్లోనే ఇంకా మతం వ్యాపించింది. సరే, క్రైస్తవ విషయాలు చెప్పక్కర్లేదు. ఇంకా భూమి గుండ్రంగా ఉంది అన్న పాపాన్ని కోపెర్నికస్ ఏం చేశారో అందరికీ తెలుసు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది అన్నందుకు ఆ మహానుభావుని ఏం చేశారో అందరికీ తెలుసు. నక్షత్రాల రహస్యాలు కనిపెట్టేందుకు గెలీలియోని ఏం చేశారో అందరికీ తెలుసు. మా గ్రంథాల్లో లేనిది మీరు చెబుతారా అని. మరి అదే వేదాలకి, శాస్త్రాలకి, పురాణాలకి వ్యతిరేకంగా ఎన్నో మాటలు ఎంతోమంది మాట్లాడినా, ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాసిన సనాతన ధర్మాన్ని నిజంగా అనుసరించేవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాధానం చెప్పారు కానీ సాయుధులు కారు. కాతే అలా అయితే వాళ్ళు హిందువులు కాదు. హిందువు సాయుధుడు కాడు ఈ విషయంలో.
తన మీద దాడి జరిగితే అది వేరే విషయం. విమర్శ వస్తే విమర్శకు సమాధానం చెబుతాం. లేదు కొన్ని ఇతరులు ఉపేక్షామాత్ర గణనీయులు అన్నట్టే, ఇతరులు ఉపేక్షామాత్ర దండ్యులు అంటాడు చెన్నైశ్వరుడు. కొన్నింటిని వదిలేయడమే మంచిది. ఏం పెద్ద ప్రచారం కాకుండా ఉంటే వాటి వల్ల ప్రమాదం ఏం లేదు సమాజానికి. ఏదో రాసుకుంటాడు, ఓ పుస్తకావిష్కరణ చేసుకుంటాడు, నలుగురు చప్పట్లు కొడతారు, అయిపోయింది. దాన్ని పోయి పక్కనే ఏదో పుస్తకాలు కొట్లో బారేస్తారు, ఒక క్లిప్పుకి వేలాడుతూ ఉంటుంది, ఎవడో కొండ బూజు పడుతుంది. పెద్ద విషయం కాదు. రైలు పెట్టెలో మనం కూర్చుని రైలు ముందుకెళ్ళాలి, కానీ పట్టాల మీద రైలు పెట్లు ఉంటే ఈ పెట్టులోనే ఈ నీళ్ల గద్ద ఈ మరుగుదొడ్డి దగ్గర నుంచి ఆ మరుగుదొడ్డికి, ఆ మరుగుదొడ్డి నుంచి ఈ మరుగుదొడ్డికి గబగబగబా పరుగులెట్టేసి అటు ఇటును. నేను ఎప్పటికో 10 మైళ్ళు పరిగెట్టానంటే అక్కడే ఉంది, పెట్టె అక్కడే ఉంది, నువ్వు పరిగెడితే ఎవరికి కావాలి. అలాగే జరిగింది సిరికి. పెట్టె కథలలేదు పట్టాలపై నుండి, పెట్టె కథలలేదు పట్టాలపై నుండి, పెట్టెలోనే పరుగు పెట్టుకొనుచు గమ్యమేది అనుచు కంగారు పడిపోయే. ఆ పెట్టెలో మనమే అటు ఇటు తిరుగుతూ గమ్యాన్ని చేరుకోవాలని ఎలా చేరుకుంటాం? అసలు పెట్టి పట్టాల మీదే ఉంది, ఇంజన్ లేదు, కదలలేదు. పెట్టులో మనం తిరిగితే ఎలాగండి? ఇదే ఏ అభివృద్ధిలోనే గమనించాలి. మనమే పొగుడుకుంటూ మనమే ప్రశంసించుకుంటూ దీనికి తిరుగులేదు అనుకుంటే ఎవడో వచ్చి ఓ దెబ్బ కొడతాడు, తిరిగింది మొత్తం వెనక్కి. అసలు బయట ఏం జరుగుతుందో గమనించాలి. అంటే మన దాంట్లో లోపం కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు సనాతన ధర్మంలో కూడా, హిందూ ధర్మంలో కూడా మతం పేరు మీద గుడ్డి నమ్మకాలు వ్యాప్తి చెందకుండా ప్రయత్నం చెయ్యాలి. ప్రవక్తలైన వాళ్ళు ప్రయత్నం చెయ్యాలి. మతం అంటే గుడ్డి నమ్మకాలు కాదు. చెట్లని పుట్లని పూజించుకుంటూ కూర్చోవడం కాదు సనాతన ధర్మం అంటే. పర్యావరణ శోభని పెంచడం, వనమంతా కదంబ వనంలా చేయడం, అమ్మవారి నివాస స్థానంగా చేయడం. మన జీవితం కూడా ఓ కదంబ వనం కావాలి. అప్పుడు కామ్య కామ కళా రూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతీయ కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనేన వారుణి వద అన్ని వస్తాయి. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి విశ్వజనని విష్ణుమాయా విలాసిని, విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. అప్పుడు ఆ పరాపర శక్తి యొక్క విలువ, ఆ విన్యాసం కనబడుతుందండి. సృష్టి అంతా అదంతా ఒక్కటే అని భావించినాడు. ఎక్కడికక్కడ మేకులు కొట్టేస్తారా, సుత్తులు పెట్టి కొట్టేసి సిద్ధాంతాలు వచ్చేస్తాయా? గమ్యమేది అంటే 70 ఏండ్ల మీద దెబ్బ తెలిసి పెట్టె కదలలేదు పట్టాలపై నుండి, పెట్టెలోనే పరుగు పెట్టుకొనుచు గమ్యమేది అనుచు కంగారు పడిపోయి 70 ఏండ్ల మీద దెబ్బ తెలిసి. మామూలుగా తెలవల. పొగ పుట్టెన్ చెలరేగెనా ధుమధుమల్ పోలెండు బెల్గ్రేడులన్ సెగసోకెన్ తెగరేగ నిప్పు గణికల్ చెక్ దేశపాలమ్మునన్ పగ చెల్లించె రుమేనియా కొరియా బల్గేరియా దేశముల్ జగతిన్ సామ్య విధానవాదమది రష్యాలోని హుష్కాకిగాన్ జగతిన్ సామ్య విధానవాదమది రష్యాలోని హుష్కాకిగాన్. 92లో జరిగింది ఈ పరిణామం. 91, 92లో 83కు ముందు జరుగుంటే మహాకవి శ్రీశ్రీ ఏమనేవాడో చూసేవాళ్ళం సరదాకి. కానీ నాకు ఒక నమ్మకం అండి, ఒక విశ్వనాథ అయినా ఒక శ్రీశ్రీ అయినా నాకు ఒక నమ్మకం అండి, ఒక జాషువా కరుణశ్రీ మహాకవులు ఎవరైనా సరే వారు సత్యాన్ని అంగీకరిస్తారండి. ఈ మొండివాదాలు చేయరండి. శ్రీశ్రీ ఎంత కమ్యూనిస్టు కవిగా ముద్రపడినా ఆయనే నాకు సామ్యవాదం అంటే బాగా ఇష్టమని చెప్పుకున్నా సనాతన ధర్మంలో ఉండే అనేక విషయాలు ఆయన అంగీకరించారండి. నా కవిత్వం చెప్పాలనుందండి, ఏం చేయమంటారు అని పత్రికలో ప్రశ్నలు జవాబులు అనే శీర్షికలో ఆయన అడిగితే, ముందు భాగవతం చదువు, పద్య నిర్మాణం తెలుస్తుంది, ఎలా రాయాలో తెలుస్తుంది, ఆ తర్వాత రాయాలంటే రాయలేతే లేదన్నాడు. మరో కమ్యూనిస్టు పుస్తకం చెప్పకూడదా? సత్యం సత్యమే. చక్రవర్తి అశోకుడెక్కడ, జగద్గురు శంకరుండెక్కడా అన్నాడు. శంకరాచార్యను వ్యతిరేకించలేదు. ఇవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అన్న చోట జగద్గురు శంకరుండెక్కడ, మళ్ళీ వస్తాడా శంకరాచార్యుడు అన్నాడు. ఆయన భజగోవిందం అని గోవిందం భజ అన్నాడండి. నేను అనలేకపోయాను, అనుకరించాను కానీ నిజాయితీగా అంగీకరించాడు మహానుభావుడు. విశ్వనాథ వారైనా అంతే. ఆయన ఎంతగా సంప్రదాయవాది. ఆయన ఓ కవిత అని శ్రీశ్రీ వచ్చిన కవిత చదివితే నిండు సభలో అధ్యక్ష స్థానంలో ఉండి లేచి కన్నీళ్లు పెట్టుకుని కౌగలించుకున్నాడండి. కవులు ఆర్ద్ర స్వభావులు. పుష్పానికి కవికి తేడా లేదు. కవి కళ్ళ నుంచి కారేవి కన్నీళ్లు కాదండి, తేనె బిందువులండి. అవి ఆర్ద్ర బిందువులు, ఆనంద బాష్పాలు, అవి రసావృతాలు. వాళ్ళు ఎప్పుడు ఒక పక్షం వహించి మూర్ఖంగా మాట్లాడరు. ప్రపంచం అంతా వారికి కావాలి.
తప్పును తప్పుగా అంగీకరిస్తారు. తమ జీవితాల్లో జరిగిన తప్పులను కూడా అంగీకరిస్తారు హాయిగా. కవికిను సిద్ధాంతవేత్తలకి తేడా ఇది. ఈ శాస్త్రవేత్తలతో వచ్చే ఒక ఇబ్బంది ఏమిటంటే శాస్త్రంలాగా వాళ్ళు కొంచెం ఖచ్చితంగా ఉంటే పర్వాలేదు, కఠినంగా కూడా ఉంటారు. అలా ఉండకూడదు. తమ సిద్ధాంతం తప్పైనప్పుడు అంగీకరించాలి, తోసేయకూడదు వారి మీద వీరి మీద. కవి అంగీకరిస్తాడు. అదే తేడా. అదే మానవత్వం రూపంలో పరిణమిస్తే పరిమళిస్తే అన్ని సిద్ధాంతాలు బాగుంటాయి. పొగ పుట్టెన్ చెలరేగన ధుమధుమల్ పోలెండు బెల్గ్రేడులన్ సెగసోకెన్ తెగరేగ నిప్పు గణికల్ చెక్ దేశపాలమ్మునన్ పగ చెల్లించి రుమేనియా ఉ కొరియా పగ చెల్లించి రుమేనియా ఉ కొరియా బల్గేరియా దేశముల్ జగతిన్ సామ్య విధానవాదమది రష్యాలో నెహుష్కాకిగాన్. రష్యాలోనే హుష్కాకి అయిపోయింది. తెలుగులో జాతీయం హుష్కాకి అన్నట్టు పోయింది. పొగ పుట్టింది, ఎక్కడో వ్యాపించినప్పుడు పుట్టినట్టే ధ్వంసానికి పుడుతుంది. అంటే సృష్టి అంతా వచ్చింది పోతుంది, అనుమానమేలా. వసంతం వస్తుంది, ఉంటుంది, 2 నెలల్లో పోతుంది, మళ్ళీ వస్తుంది 10 నెలలకి. కంగారు పడితే సిద్ధాంతాలు అంతే. అందుకే ప్రతి సిద్ధాంతం రావడం, వ్యాపించడం, మళ్ళీ అణిగిపోవడం చూసి ధరణి భూమిదేవి భక్కున నవ్వెన్ పరికించిన ధరణిదేవి భక్కున నవ్వెన్ అని రాసింది సాగర ఘోష కావ్యం. పొగ పుట్టిన్ చెలరేగన ధుమధుమల్ పోలెండు బెల్గ్రేడులన్. పొగ పుట్టింది, అక్కడి నుంచి ధుమధుమలు పోలెండు వెళ్ళాయి, బెల్గ్రేడ్ వెళ్ళాయి. సెగ సోకిన్, ఆ సెగ సోకింది. తెగరేగి నిప్పుగణికలు చెక్దేశపాలమ్ములను. చెక్ అంటే చెకోస్లవేకియా. ఆ చెక్ దేశానికి పాలభాగంలో దగ్గర అక్కడ పడిపోయింది సామ్యవాదం. అన్ని దేశాలు, పోలెండ్, బెల్గ్రేడ్, చెకోస్లవేకియా. పగ చెల్లించి రుమేనియా ఉ కొరియా బల్గేరియా. ఎన్ని పెరిగాయో అన్నీ తిరిగాయి. రుమేనియా ఉ కొరియా అని వాడాడు కవి. ఇక్కడికి ఛందస్సులో సరిపోవాలి, ఉత్తర కొరియా పట్టదు, అందుకని ఉ కొరియా అన్నాడు. యూకే అన్నట్టు ఊ కొరియా. ఇంగ్లీష్లో సంక్షిప్త పదం తప్పు కానప్పుడు తెలుగులో మాత్రం తప్పలేదు. ఊ కొరియా, దా కొరియా అంటే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. ప్రతి చోట ప్రతి సామ్రాజ్యం 2గా చీలిపోయిందండి ఈ వాదాల వల్ల. గోడ కట్టేసుకున్నారు, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీ, అన్ని గోడలు కట్టేసుకున్నారు. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడతారట, అలా అయితే వ్యాపిస్తుందట. అంత వాళ్ళ లేకపోతే వ్యాపించదా? పగ చెల్లించే రుమేనియా ఉ కొరియా. రుమేనియా దేశం, ఉత్తర కొరియా దేశం, బల్గేరియా దేశం. జగతిన్ సామ్య విధానవాదమది రష్యాలోని హుష్కాకిగా. ఎప్పుడు పద్యాలు నేర్చుకునేటువంటి యువకవుల కోసం చెబుతున్నాను, ఏ పదాలు ప్రబలంగా ఖచ్చితంగా పద్యాల్లో ఉండాలో చూసుకోవాలి. అవి ఉండడానికి అనువైన ఛందస్సు ఎంచుకోవాలి. మాకు అవధాన విద్య అలవాటైన వాళ్ళకి ఈ నేర్పు ఎక్కడి నుంచి చూస్తుందో దత్తపదుల నుంచి చూస్తాం. మాకేదో ఫలానా 4 పదాలు ఇస్తారు, ఆ 4 ఉండేలాగా మీరు పద్యం చెప్పండి అంటారు. విచిత్రంగా కూడా ఇస్తారు. బ్రాందీ, విస్కీ, బారు, పబ్బు, రమ్ము లాంటివన్నీ ఇచ్చారు. మొన్న విజయవాడలో శతావధానం రామనామ మహిమ చెప్పమన్న. చెబుతాం, ఏం చేస్తాం? గత్యంతరం లేక లబ్ డబ్ రామ్ దివారాత్రముల్ అన్న. హృదయం లబ్ డబ్ అనడానికి బదులుగా రామ్ రామ్ ఉంటుందండి, దివారాత్రములు అలాగే ఘోషిస్తుంది అన్న. లబ్ డబ్ రామ్ దివారాత్రముల్, లబ్ డబ్ బ్రాన్ దివారాత్రముల్. అనుకోకుండా బ్రాందీ వచ్చింది అందులో. అనుకోకుండా ఎందుకు వస్తుంది, అనుకుంటూనే వచ్చింది అంతే. అప్పుడు ఇచ్చిన పదం ఏదైనా కానీ అవధానంలో దత్తపదులు అలాగే ఉంటాయి సహజంగా. ఆ పదం అక్కడ పడడం ముఖ్యం అన్నప్పుడు దానికి అనుగుణమైన ఛందస్సు, దానికి అనుగుణమైన ప్రణాళిక తప్పదు. అలాగే మామూలుగా కావ్యరచన పద్యరచన చేసినప్పుడు కూడా ఏదో చెప్పుకుంటూ పోదామని కాకుండా ఈ రష్యాలోనే సామ్యవాదం ఎగిరిపోయిందంటే హుష్కాకి అనాలి. రష్యాలోనే హుష్కాకిగా అంటే ఎందులో ఇముడుతోంది, మత్యభంలో కానీ శార్దూలంలో కానీ ఇముడుతోంది. రష్యాలోనే ష అనేది యతిస్థానంలో వచ్చింది కాబట్టి ఆ పాదం మొదట్లో సకారము శాష చాఛ రావాలి, లేకుండా ఏతేలాగా లేకపోతే యావత్తుతో వచ్చేవైనా రావాలి. అకారాలు, యకారాలు, హకారాలు. ఇది ప్రణాళిక. దానికి తగినట్టు మరి ఉత్తర కొరియా, రుమేనియా, బల్గేరియా, పోలెండు, బెల్గ్రేడు ఇలా ఏవో దేశాల పేర్లు రాకపోతే మరి విషయం చెప్పేందుగా ఉంది ఇక్కడ. ఆ పేర్లు ఇమ్మడాలంటే ఏది ఉండాలి? సాధారణంగా ఇటువంటి విదేశీ పేర్లు, సంస్థలు, రకరకాల దేశాల పేర్లు ఇవన్నీ మత్తేభ శార్దూలాల్లో ఇముడితే ఉత్పలమాల, చంపకమాలలో కష్టం.
ఇంకా కంద పద్యం ఉందండి తెలుగులో, ఇంక మహత్తరమైన పద్యం అది. ఇంక కందాబచ్చల కూర లాంటిదే. కంద వేపుడు, కంద అట్టు అన్నీ కందతో చేసింది ఏదైనా బాగానే ఉంటుంది. అలా కంద పద్యం కూడా ఎంత బాగుంటుందంటే, దీని ఇల్లు బంగారంగా అందులో ఇమ్మడని పేరు లేదు, అందులో ఇమ్మడని దేశం పేరు లేదు, అందులో ఇమ్మడని పదం లేదు. ఏ భాషలో ఏ పదం తీసుకొచ్చినా బ్రాడ్స్కి కువిస్కి అంటే కంద పద్యంలో ఇమ్మడేస్తాయి. అంత గొప్పది ఆ పద్యం అది. ఆ ఛందస్సు అలా ఉంటుంది. కాస్త సంకోచ వ్యాకోచాలకు అవకాశం ఇచ్చే విధంగా ఉంటుంది. అటువంటి అద్భుతమైన ఛందస్సులు తెలుగులో ఉన్నాయి. గోడల్ బీటలు వారి బెర్లినున్న దిక్కులు ముట్ట గర్జింపగా, ప్రజలు దిగ్గజాల్లా కేంకరించి పశ్చిమ జర్మనీకి తూర్పు జర్మనీకి మధ్యలో ఉన్న గోడ కూల్చి పారేశారండి. గోళ్లతో కూల్చేశారండి వీళ్ళు బంగారంగాను. గొడ్డళ్ళు కూడా వాడలేదండి, గోళ్లతోటే గుద్దు పగలగొట్టారండి. ప్రజాక్రోధాగ్ని ఎటు ఉండదండి నిజంగా. ఈ ఆయుధాలు పనిచేయవండి దాని. గోడలు తలుపులు కాపలాలను ప్రజాక్రోధాగ్ని ముందాగునే. ప్రజలు నిజంగా కోపం వచ్చి వాళ్ళకి ఏమైనా చేయదలుచుకుంటే లక్షల మంది ప్రజలు గోడలు తలుపులు కాపలాలు సైన్యాలు ఇవన్నీ ఆపగలుగుతాయా? పాలకులు ఎప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆయుధంతో అంతరంగంలో ఉండేటువంటి అశాంతిని అణిచివెయ్యాలి అనుకోవడం పొరపాటు. దాన్ని ఆలోచనతోనూ ఆర్ద్రతతోనూ సాంత్వనపరచగలగాలి, ఓదార్చగలగాలి, నచ్చ చెప్పగలగాలి. అందుకు తగిన వ్యక్తుల్ని ఏర్పాటు చేయాలి. ఒప్పుకుంటే చెప్పగలిగితే ప్రభుత్వ నాయకులే స్వయంగా రంగంలోకి దిగాలి. సముదాయించే రీతిలో చెప్పాలి. రుద్దకూడదు, దిద్దగలగాలి. ఆ ఓపిక ఉండాలి. దానికి సాహిత్య సంగీత ఇతర కళారంగాలు చాలా ఉపయోగపడతాయి. ఆ రహస్యాన్ని గమనించే సంగీత సాహిత్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించి వారిని కూడా ఆ కళాకారులను ఏదో వ్యక్తిగత స్వార్థం కోసం పాటలు పాడడం కాకుండా ప్రజలను చైతన్యపరిచే విధంగా పాడమని చెప్పాలి. మీరేదో దేవుడు పాటలు పాడుకోండి, ఉత్సవాలు చేసుకోండి, మేము దోచుకునే విధంగా మేము దోచుకుంటాం, అప్పుడప్పుడు మిమ్మల్ని పిలిచి దండేస్తాం అంటే వాళ్ళు కూడా లొంగిపోవడం. ఇంకే సంగీతం సాహిత్యం దేనికి? ప్రజలు నిత్య జాగరూకులు చైతన్యవంతులు అయితే ఆత్మపరంగా కూడా అధ్యాత్మ జ్ఞానాన్ని కూడా అలాగే పొందుతారు. అక్కడ కూడా నిత్య జాగరూకత లేకపోతే ప్రమాదం అండి, మూఢత్వంలో పడిపోతాం. గోడలు బీటరు వారి బెర్లినున్న దిక్కులు ముట్ట గర్జింపగా, గోడలు తలుపులు కాపలాలను ప్రజాక్రోధాగ్ని ముందాగుని, గోడలు కూలి నిరంకుశత్వము పైన. గోడలు కూలింది నేల మీద కాదు, నిరంకుశత్వం మీద. మీ సిద్ధాంతాలతో ప్రజల మధ్యలో గోడలు కట్టలేరు అని ప్రజలు నిరూపించారు. ఇప్పుడు కొత్తగా గోడలు కట్టాలనుకునే వాళ్ళు దీన్ని గుణపాఠంగా స్వీకరింతురుగాక. వారికి తిరిగి వచ్చారోదో వారి కర్మ. గోడలు కూలి నిరంకుశత్వం పైన గోళ్ళెళ్ళ గొడ్డళ్ళుగాను. గోళ్ళు గొడ్డళ్ళు అయ్యాయండి. అదే గోడుతో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నామంటారు. ప్రజలకు సిద్ధాంతంలో ఉండేటువంటి గొప్పదనం చెప్పవలసింది పోయి శిక్షలు వేసేస్తారా వ్యతిరేకించిన వాడినల్లా? బంగాళదుంపలు రేటు పెంచేసింది దిక్కుమాలిన ప్రభుత్వం. తల్లి విసిగెత్తిపోయి పిల్లల దగ్గర అంటే ఆ తల్లిని తీసుకెళ్లి కాన్సన్ట్రేషన్ క్యాంపులో బారేస్తారా? హింసిస్తారా? పత్రికల్లో వచ్చిన వార్తలండి ఇవి. ఇంత భయంకరంగా ఉంటుందా సామ్యవాద సమాజం అనుకున్నాను నేను ఆ వయస్సులో చదివి ఆ సిద్ధాంతాన్ని ప్రేమించే రోజుల్లో కూడా. ఏదో ఉరుగుతుంది దానివల్ల అనుకుంటాం. వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారా అంటే ఎవడైనా అధికారానికి వచ్చేవరకే అనమాట. మరి తమ సిద్ధాంతాన్ని అందరి మీద రుద్దడానికి అధికారం ప్రయోగించడం తప్పుగానప్పుడు ఇంకేదో వైదిక ధర్మాన్ని రామాయణ భారత కాలాన్ని విమర్శించడం ఎందుకంటే ఇంతంత పొడుగు పుస్తకాలు రాశారు, 3-5 సంపుటాలు 6-5 సంపుటాలు పనిలేక. ఎందుకు ఇంకా వారు చేసిందే మీరు చేశారు. మనకేదో ఒకటి నచ్చింది ఇంకా అదే వేదం అనుకోవడం అంతే. ఇంకా మనకు నచ్చిందే ప్రపంచానికి అందరికీ నచ్చాలి. మనకు నచ్చిన వాడే మేధావి. లేకపోతే వాడికేం తెలుసు వీడికేం తెలుసు, వాళ్ళు అదే అంటున్నారు వీళ్ళకేం తెలుసు అని. గోడలు తలుపులు కాపలాలను ప్రజా క్రోధాగ్ని ముందాగుని, గోడలు కూలి నిరంకుశత్వము పైన గోళ్ళెళ్ళ గొడ్డళ్ళుగా. ప్రజల కోపం వస్తే గోళ్ళు గొడ్డళ్ళు అవుతాయి. ప్రజల్ని ప్రేమించగలిగితే ఆ గొడ్డళ్ళే గోళ్ళై హాయిగా పాలకులకి సేవ చేస్తాయి, సైదుగా ఉండేలా చేస్తాయి. ఆ ప్రేమించే విధానం తెలియాలి. పేడును దాచిపెట్టుకొనరే స్వేచ్ఛా పతాకాలుగా. మేము స్వేచ్ఛ పొందిన రోజు దానికి ఇది గుర్తు అని బెర్లిన్ గోడ ఇటక మొక్కల్ని ఇప్పటికి దాచిపెట్టుకున్నారండి. బెర్లిన్కి అటుపక్క ఇటుపక్క కూడా ఇప్పటికీ స్మృతి చిహ్నంగా. అంటే ఎంత బాధపడ్డారు వాళ్ళు, ఎంతగా మనస్సుల్ని అలరించింది ఈ దృశ్యం వాళ్ళకి.
లేకపోతే ఎందుకు దాచిపెట్టుకుంటారు? మా సోదరులను మమ్మల్ని కలవనీయకుండా చేస్తారు ఆ సిద్ధాంతాల పేరు మీద. అందులో అత్యాధునిక యుగంలో అది సాధ్యమా? ఇంకా అప్పుడు కాబట్టి ఏమైనా కట్టారేమో. ఈ సెల్ ఫోన్లు అయితే గూగుల్ ఎర్త్లో ఉన్న చోట ఇప్పుడేం కడతారు? అందుకే బర్మా పాలకులు చూడండి, సైనిక పాలకులు ఆ ఇళ్లాలని ఎంత ఏడిపుంచుకుతున్నారు. ఆంగ్ సాన్ సూకీని ఎక్కడో విదేశాల్లో బతకాల్సి వచ్చింది. తప్పనిసరి ఆ వయసులో ఉన్నారు వాళ్ళు, ఏదో పాపం మనసు కలిసింది పెళ్లి చేసుకుంటే ఆ విదేశీయుడిని పెళ్లి చేసుకున్న నేరానికి ఆవిడని అధ్యక్షురాన్ని కాకుండా చేశారు. అంత స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన ఆవిడ్ని. కానీ మరి ముగింపు పలికారా లేదా ఆ పోరాటానికి? ఇప్పుడు ఆవిడ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తోందా లేదా? ఎప్పుడూ ముగింపు ధర్మానికే జయం. సెలవు.